నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటిదాకా అమెరికా ఇచ్చే అనురక్షణ గొడుగు కింద ధైర్యంగా ఉన్న ఐరోపా దేశాల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. రష్యా నుంచి పొంచి ఉన్న ముప్పు, మరోవైపు అమెరికా వైఖరిలో వస్తున్న మార్పులతో ఐరోపా దేశాలే సొంతంగా ఆయుధాలను పెంచుకోవాలనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు నిషిద్ధంగా భావించిన న్యూక్లియర్ టాపిక్ ఇప్పుడు యూరప్ వీధుల్లో మార్మోగుతుంది. అసలు ఐరోపా దేశాల ప్లాన్ ఏంటి? ఈ అణుపోటీ ఎటు దారితీస్తుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఐరోపా దేశాలు ఇప్పుడు ట్యాంకులు, క్షిపణులతో కాదు, ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ఆలోచనలతో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఐరోపా గడ్డపై భద్రతాపరమైన ఆందోళనలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. ముఖ్యంగా ఆయుధాలు కలిగిన రష్యా నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉండటంతో తమను తాము ఎలా రక్షించుకోవాలన్నది ఐరోపాకు పెద్ద ప్రశ్నగా మారింది. గత 80 ఏళ్లుగా ఐరోపా దేశాలు అమెరికా కల్పించే రక్షణపైనే పూర్తిగా ఆధారపడ్డాయి. అమెరికా తన ఆయుధాలను పలు యూరప్ దేశాల్లో మోహరించి వారికి భరోసాగా నిలిచింది. కానీ ఇప్పుడు వాషింగ్టన్ ఇచ్చే సెక్యూరిటీ గ్యారంటీపై ఐరోపా దేశాల్లో నమ్మకం సడలుతోంది. వాషింగ్టన్ గనక తన మద్దతు ఉపసంహరించుకుంటే సెకండ్ల వ్యవధిలోనే ఐరోపా రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోతుందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఐరోపా ఖండంలో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్ వద్ద మాత్రమే ఆయుధాలు ఉన్నాయి. కానీ రష్యా వద్ద ఉన్న వేల సంఖ్యలోని వార్ హెడ్లను ఎదుర్కోవడానికి ఇది ఏమాత్రం సరిపోదు. ముంచిన్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ఈ అంశంపై బహిరంగంగానే చర్చ జరిగింది. ఐరోపా దేశాలు తమ సొంత న్యూక్లియర్ షీల్డ్ ను నిర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్ తన సామర్థ్యాన్ని మొత్తం ఐరోపా రక్షణ కోసం వినియోగించేలా సంకేతాలు ఇస్తుండగా జర్మనీ వ్యూహకర్తలు స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా తటస్థంగా ఉన్న స్వీడన్ వంటి దేశాలు కూడా ఇప్పుడు అనురక్షణ లేకపోతే ముప్పు తప్పదని భావిస్తున్నాయి. అయితే ఈ మార్గం అపురూపమైన సవాళ్లతో కూడుకుంది. సొంతంగా కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా రష్యాను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇది గనక జరిగితే ఐరోపాలో ఒక భీకరమైన పోటీ మొదలై ప్రపంచ శాంతికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా పట్టు సడలిస్తే ఐరోపా తనను తాను రక్షించుకోగలదా, లేక గందరగోళంలో చిక్కుకుంటుందా అన్నది వేచి చూడాలి.